రామేపట్నంలో ఒక చెరువుకి ఒక తూము వీటికి మా పై అధికారులకు తెలియజేయడం జరిగినది. వాటికి రాబోయే వర్షాకాలానికి వెంటనే చర్యలు తీసుకొని చేస్తామని తెలియజేయడం జరిగింది. మరియు మీకేమన్నా అవకాశం ఉంటే మాకు తెలియజేస్తే మా పై అధికారులకు పంపించి వాటిని కూడా చేస్తాం. పోయినసారి అడిగిన సభలో నాకు వర్షాలకి వాటికి బాగాలేదని చేస్తే వాటికి కూడా బ్యాక్ చేయడం జరిగింది. వాటికి కూడా అటెండ్ అయ్యాము. ఇంకా ఏమైనా తెలియజేస్తుంటే ఇప్పుడే వెళ్ళి ఎన్నిసార్లు ఫోన్ చేసి అలా ఎవరు డిస్కార్డ్ చేశారు, ఎందుకంటే డాక్టర్ గారి పర్మిషన్ లేకుండా లెటర్ లేకుండా డిస్కార్డ్ చేయడానికి లేదు మెడిసిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. అది ఎలా జరిగింది, ఉలోపాటు నుంచే జరిగిందా, ఉలోపాటులో ఎవరు వేశారు, ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ చేస్తారా? మీరు చాలా ఉంటే ఒక మనిషి ప్రాణానికి ఇబ్బంది అయ్యేది. ఇదయ్యేదన్నమాట. కనుక్కుంటాను, నేను ఇచ్చేస్తాను. నాకు అవును సార్, అందుకే సార్ ఎంక్వైరీ చేసి ఎవరు డిస్కార్డ్ చేస్తారు అదే మేడం ఎంక్వైరీ చేసి మీరు తీసుకునే యాక్షన్ ఏంటి? మీకు డిపార్ట్మెంట్ కి సంబంధించింది అక్కడ ఇచ్చేసారు అంటే దానివల్ల ఒక కుటుంబానికి హాని జరగబోయింది అంటే అది మీరే బాధ్యత తీసుకోవాలి కదా. అదే మేడం, ఇప్పుడు నేను ఒక నిమిషం మేడం, నేను స్వర్ణంలో వర్క్ చేశాను. స్వర్ణంలో వర్క్ చేసినప్పుడు దగ్గుబాటులో బల్క్ ఆఫ్ వ్యాక్సిన్ పడేశారు. బ్యాచ్ నెంబర్ చూసి తీరా ఎంక్వైరీ చేసి గుంటూరు నుంచి తీసుకొచ్చి పడేశారంట. పడిందని చెప్పి వెంటనే నేను దగ్గుబాటు స్టాఫ్ మీద మేము కనుక యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఏమంటారు, మా పై అధికారులు మా మీద యాక్షన్ తీసుకున్నారని మా మీద కంప్లైంట్స్ పెట్టేవారు. అసలు అది ఎక్కడికి ఆ మెడిసిన్ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. మాకు మెడిసిన్ మీద బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఏ వీడికి సప్లై చేశారు, ఎంత సప్లై చేశారు అని. ఆ బ్యాచ్ నెంబర్ చూసి అసలు అది ఉలోపాటి నుంచే డిస్కార్డ్ చేశారా, ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇక్కడ వేసారా, ఆ బ్యాచ్ నెంబర్ ఎవరిది, ఏ ఊరికి సంబంధించింది అనేది ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది. మన మండలానికి మొత్తం 1854 బిల్లులు మంజూరు అయితే వాటిలో 685 బిల్లులు పూర్తి చేశారు. 872 బిల్లులు ఉన్నాయి. 872 బిల్లుల్లో 340 బిల్లులు ఇంకా మొదలు రాలేదు. 530 ఇళ్లు ఉన్నాయి. 530 ఇళ్లలో బేస్మెంట్ లెవెల్ 434, డీసీ లెవెల్ 6, గ్రూప్ లెవెల్ 58, ఆర్టీ వచ్చి బాధ్యత 32, మొత్తం 530 ఇళ్లు. మళ్ళీ పట్టణం మళ్ళీ మేము చూపిస్తాము. దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు సపోర్ట్ గా మేమే మాట్లాడాలి. సపోర్ట్ గా అది గవర్నమెంట్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది వాళ్ళ తప్పేం లేదు అనే ఏదో వాళ్ళకి సర్ది చెప్పేటట్టుగా మేమే చేసేది. కానీ మీరు ఒకవైపు నుంచి పొరపాట్లు చేస్తూ అది మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా తరఫున వాళ్ళకి చెప్పండి ఇచ్చేయమంటే మేము చేయలేము కదా. సగం మంది కట్టుకోవడం లేదు. ఎందుకంటే కట్టుకోలేదంటే వాళ్ళ స్తోమత లేక, డబ్బులు లేక. మీరు అవైలబుల్ ఉండే చోట చాలా మందికి ఇవ్వలేదు స్థలాలు. అంటే అది మేము స్థలాలన్నీ మేము కాదు, అంటే గవర్నమెంట్ స్థలాలు సెలెక్ట్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. మీరు సాధించారు కదా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి శ్మశానాల పక్కన స్థలము అమ్మ మీరు కట్టుకోండి మాట్లాడంటే వాళ్ళు మొక్క మీద కొడతారు. అది మేము సెలెక్ట్ చేసాం. అది ఏంటంటే కరెక్ట్ గా స్థలం చూపించి వాళ్ళకు మీరు అన్ని అవైలబుల్ గా పెట్టండి, మేము సపోర్ట్ చేసినా కానీ అన్ని ఉన్నాయి కదా ఏమి కట్టుకోవడానికి ఈ ప్లేస్ లో మనం ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి పబ్లిష్ చేశారు. వాళ్ళందరూ బిల్డింగ్ వాళ్ళ దగ్గర మళ్ళీ బిల్డింగ్ లెటర్ తీసుకున్న తర్వాతే పబ్లిక్ దగ్గర మేము ఈ సైట్ కి మీరు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటామని బిల్డింగ్ తీసుకున్న తర్వాతే ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి వాళ్ళకి ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మేము పల్నాడు జరిగింది. ఇది నాకు చెప్పారు. దీన్ని మనం కౌంటింగ్ తర్వాత ఒకసారి మళ్ళీ చేసి ఇన్ కేసు కట్టుకోలేని ప్లేస్ లో ఉంటే ఇచ్చి ఉపయోగం లేదు. దాన్ని అలాగే ఉంచి మనం గవర్నమెంట్ కలెక్టర్ గారి ద్వారా ప్రపోజల్ పంపిస్తాం. ఇప్పుడు అది మీకు కాదు నాకు కాదు, ప్రజలకి మనం అల్టిమేట్ గా సేవ చేయాలి కాబట్టి వాళ్ళకి అందరికీ వచ్చినట్టుగా
అది పట్టా రావాలి, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో మనం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మండలాధికారులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాది ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే స్త్రీ సంక్షేమ శాఖకు సంబంధించి డిపార్ట్మెంట్ లో ఈ మండలంలో వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్ 77 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళలో మెయిన్ వచ్చేసి 72 ఉన్నాయి. మినీ అంగన్వాడీ సెంటర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. మొత్తం టోటల్ 77 సెంటర్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి ప్రెగ్నెంట్ మదర్స్ కి, లాక్టేటింగ్ మదర్స్ కి, చిల్డ్రన్స్ కి వచ్చి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయడము, ప్లస్ 3 to 6 పిల్లలకు వచ్చేసేటప్పటికి ప్రీ స్కూల్ విద్యను అందించడము, ఇలాంటి చాలా సేవలు జరుగుతుంటాయి. సో దీనిలో మనకు వచ్చి పాపులేషన్ వస్తే గర్భవతులు వచ్చేసేటప్పటికి మన మండలంలో 395 మంది, లాక్టేటింగ్ మదర్స్ వచ్చేసేటప్పటికి 397 మంది ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి గాను మనకు ప్రీ స్కూల్ వచ్చేటప్పుడు మాత్రం ఈ 1980 మందిలో ప్రీ స్కూల్ అటెండ్ అయ్యే వాళ్ళు ఒక 1226 మంది మాత్రమే అటెండ్ అవుతున్నారు. వీళ్ళకి ప్రీ స్కూల్లో విద్యతో పాటుగా ఇమ్యునైజేషన్ అయితేనేమి, తర్వాత వాటికి సంబంధించి మొత్తం 15 గ్రామ సచివాలయం బిల్డింగ్ శాంక్షన్ అండి. అందులో 13 కంప్లీట్ చేశాం. 2 ఆత్మకూరు భీమవరం ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయండి. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాల్లో 16 శాంక్షన్ అయింది. 16లో 1 నాట్ డౌన్లోడ్ ఉంది, వీరేపల్లి ఒకటి వచ్చేసి బేస్మెంట్ లెవెల్ ఉంది, రూఫ్ లెవెల్ లో ఒకటి ఉంది, ఒకటేమో ఫినిషింగ్స్ లో ఉన్నాయి. 12 వచ్చేసి ఫిజికల్ గా కంప్లీట్ అయింది. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ వచ్చేసి 13 శాంక్షన్ అయింది. మొత్తం 16 సెక్రటేరియట్స్. కాకపోతే రిమైనింగ్ 3 ప్లేసెస్ లో పిహెచ్సి అవైలబుల్ గా ఉండడం వల్ల హెల్త్ సెంటర్ శాంక్షన్ అవ్వలేదు. కరేడు, మన్నేకోట, చాయచర్ల. సో ఈ హెల్త్ సెంటర్ 13లో 2 బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, 3 రూఫ్ క్యాష్ చేయడం జరిగింది. మ్యాసన్ ఇవ్వడం జరిగింది, 1 వర్క్ ఉంది. ఫినిషింగ్స్ లో 1 ఉన్నాయి, 6 ఫిజికల్ గా కంప్లీట్ అవుతున్నాయి. అదేవిధంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ అండి, ఈ 16 శాంక్షన్ అయినాయి. వీటిలో 2 మాత్రం నాట్ స్టార్టింగ్ లో ఉన్నాయి. ఒకటి ఆత్మకూరు ఒకటి, పెదపట్నం ఒకటి. నెక్స్ట్ సమస్యలకు నమస్కారం. ఇంకా మా గ్రామ యూనివర్సిటీ మరియు పారిశుద్ధ్య శాఖ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న స్కీములో జేజేఎంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే జలజల మిషన్ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్ ద్వారా వాటర్ సరఫరా చేయడం అనేది ఈ యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్. దీనిలో భాగంగా మనం గర్ల గ్రామంలో అయితే మన ఆత్మకూరు, ఈ పెద్దపట్టు పాలెం మాత్రమే ఈ నెల 15 నుంచి నేను కందుకూరు ఉప విద్యాశాఖ అధికారిగా పదవి చేపట్టాను. మనకి ఈ 10th క్లాస్ రిజల్ట్లో 88% వచ్చి ఉన్నది. ఇంకా అంటే 12% రిజల్ట్ లేదు. ఇప్పుడు 4 సెంటర్లో, మన కందుకూరు డివిజన్లో 4 సెంటర్స్లో ఆ 12% ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు రాస్తున్నారు. మరి అది తర్వాత మనకి విద్యా కానుకలు పాయింట్లకి మండల పాయింట్లకి వస్తున్నాయి. మనకి రావాల్సిన 9 ఐటమ్స్ లో ఇప్పటివరకు 5 ఐటమ్స్ వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాగానే 6వ తారీఖు నుండి కూడా శాంక్షన్ అయ్యి ఒక 25 ఎస్టిమేట్ల గాను 20 ఎస్టిమేట్లకి డబ్బులు పే చేశారు. 20 ఎస్టిమేట్లు కూడా మెటీరియల్ రాజేసి పనులు చేయడం జరిగింది. ఇంకా 5 ట్రాన్స్ఫార్మర్లకి వారు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించారు. ఎలక్షన్ కోడ్ లో వర్క్ రిలీజ్ చేయరు. ఎలక్షన్ కోడ్ అదే తెలియదండి. సర్టిఫికేట్ బ్రేక్ అయితే నేను ఎల్సీ తీసుకొని దగ్గర నుండి చేయించాను. మీకు తెలియకపోతే తెలుసుకోండి. చాలా మంది చేశారు. 3 రోజులు బట్టి నాకు కరెంట్ ఇచ్చేసరికి నేను 3 గంటలు ఇస్తానండి. 3 గంటలు ఇస్తాను. అప్పుడు నేను అందుకు నుంచి వచ్చేసి నేను ఇప్పుడు మీరు బయట మాట నా దగ్గర చెప్పొద్దండి. నేను అర్థం చెప్తున్నానండి. నేనేమో అడిగినాక చెప్తానండి. మీరు అడిగినాక చెప్పండి. ఎవరు ఎవరేం ముట్టడిలా నేను పెట్టలేదు రాలేకపోయానండి. నేను అంటే కానీ చెప్తున్నాను. ఇవి కాదు చెప్పాను. మేము అప్పటికప్పుడు చెప్పాము. ఆఫీసర్లు ఎవరు? అవునండి, నేనే వచ్చేది. ఎవరు పంపించి నేనే వస్తాను.
మీరేనంటున్నా నేను గౌరవంగా చెప్తున్నానండి. ఏం చేస్తారు చేయండి. ఏమంటారు చూసుకుంటారండి. చూసుకుంటారండి. ఏమంటారు మీరు ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే సమాధానం చెప్పాలి. కూర్చోండి చాలా పద్ధతి కూడా చెప్తున్నా. మీరే అడిగినప్పుడు చెప్పు. మీరు చెప్పి ఒకసారి ఎక్కో మాట్లాడతాను. ఏం కనిపిస్తున్నారు మీరు? ఎందుకు మాకు వ్యాపార సంబంధాలు స్టేట్మెంట్ కూడా తీసుకుని పెట్టి తెప్పించే అవకాశం ఉంది. కాబట్టి 100% పడిపోయిందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ చేయడం కూడా ఇప్పుడు కార్పొరేషన్ వైజ్ రిలీజ్ చేశారు. అవి కూడా పడతా ఉన్నాయి. కాబట్టి వాటి ఉపయోగించుకోవాల్సిన వచ్చినాము. అలాగే వైఎస్ఆర్ అది కూడా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మనకి ఎక్కడ అవసరం అయితే పడే అలాగే కార్పొరేషన్ వైజ్ పడతాము. అది ఎక్కడ పడితే మనం మార్చి మన ఎలక్షన్ అయిన తర్వాత ఆ పనులు రిలీజ్ అయ్యింది. కనుక పడతామంటే అందరికీ పడుతుంది. ఏ పని లేదు. నా ఆశ కూడా కొంచెం డిస్టెన్స్ వచ్చింది పడవని చెప్పి ఆల్రెడీ పడిపోయింది. ఇది కూడా క్లియర్. అలాగే వైఎస్ఆర్ చేయుత పనులకు కూడా ఎవరైనా 18,700 రూపాయలతో ఇంకేదైనా అదనంగా కావాలన్నా కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మన మండలం మొత్తం మీద కూడా 10,281 జాబ్ కార్డులు ఉన్నాయి. దాంట్లో 17,411 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అన్ని పంచాయతీలు వర్క్ జరుగుతుంది. 3,200, 3,300 పనిచేస్తున్నారు సార్. అయితే ఈ సంవత్సరం మనకి ఇప్పటివరకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అంటే మనకి హార్టికల్చర్ మన దగ్గర కూడా ఉంది. మన దగ్గర ఉన్న హార్టికల్చర్ కి సంబంధించి అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మేడం గారు అందరికి ఇస్తారు. అంటే పెద్ద రైతులకు ఇస్తారు, చిన్న రైతులకు ఇస్తారు. ఎన్ఆర్జీఎస్ లో ఓన్లీ చిన్న సన్నకారు రైతులకి అంటే 5 ఎకరాల లోపు ఉన్నప్పుడు పాస్బుక్, ఆన్లైన్ పాస్బుక్ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి తీసుకోమంటారు. మన మండలానికి మొత్తానికి 200 ఎకరాలు ఇచ్చారు. కానీ ఇప్పుడే 20 ఎకరాలు వచ్చింది. కావున ఇంకా అంటే హార్టికల్చర్ లో మనకి మ్యాంగో ఉంది, సపోటా ఉంది. నోట్ బుక్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి కాస్మెటిక్ చార్జెస్ కింద 115 రూపాయల అమ్మాయిలకి, 150 రూపాయల అమ్మాయిలకి, 115 రూపాయల అబ్బాయిలకి ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే స్కూల్కి హాస్టల్కి కొంచెం దూరం ఉన్నందువల్ల మీరందరూ మీ పల్లెల్లో కొంచెం మొబైల్ చేసి నేను కూడా క్యాంపెయిన్ చేస్తున్నాను. అడ్మిషన్స్ తక్కువగా అన్ని రకాల పిల్లలు మేడం, అన్ని థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు. లేకపోతే పక్క ఊళ్ళలో ఉండి ఇక్కడ స్కూల్కి వచ్చే పిల్లల్ని తీసుకుంటారు. స్కూల్కి వచ్చే పిల్లల్ని వరకే తీసుకుంటాం. అంటే పక్క ఈ ఊళ్ళో ఉన్నా పర్లేదా? లోకల్ క్వార్టర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఊళ్ళో 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ గ్యాప్. ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీకి, కోఆప్షన్ మెంబర్స్ కి, వైస్ ఎంపీపీ గారికి, అధికారులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. సివిల్ సప్లై గురించి మా డీటీ గారు చెప్పారు. దానిలో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అలాగే రెవెన్యూకి సంబంధించి మిగతా ఉంటే నేను అడగవచ్చు. అది దాని ముందు ముఖ్యంగా
నేను చేరిన దగ్గర నుంచి ఈ ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వలన ముఖ్యంగా నేను అనుభవంలో అందుబాటులో లేకుండా ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే నాకు కందుకూరు కూడా ఇన్ఛార్జ్ పెట్టారు. మండలంలో మామూలు ఆల్రెడీ మనము మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏ పిఆర్ అయితే ఏమి, ఆర్డబ్ల్యూఎస్ అయితే ఏమి, ఎన్ఆర్ఈజిఎస్ అయితే ఏమి, ఇవే కంటిన్యూ చేశాం కానీ కొత్త కార్యక్రమాలు ఏమి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఈ 3 నెలలు కూడా ఎలక్షన్ ఎంసీసీ కోడ్ చూసుకోవటము, ఈ పోలింగ్ స్టేషన్లు ఇవి అవి అనేసి నేను కానివ్వండి, మన పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి, అందరూ కూడా ఈ పని మీద పనిచేయటం జరిగింది. మీ ప్రజలందరూ సహకారంతో మన మండలంలో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఎలక్షన్స్ అన్ని కూడా మీ కోఆర్డినేషన్ తో సాఫీగా జరిగిపోయినాయి. కౌంటింగ్ రోజు కానీ కౌంట్ అయిన తర్వాత కానీ మన తహసీల్దార్ సార్ చెప్పినట్టు మీరు ఇంకా మనకి ఏదైనా కానివ్వండి, మీరు కొంచెం నిబ్బరంగా ఉండి ఎలాంటి గలాటాలు కానీ ఏమీ జరగకుండా మీ అందరూ సహకరిస్తారని నేను పదే పదే కోరుకుంటూ ఈ మండల సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నాను.